హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీ మీడియా. ఈరోజు ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చాలా భారీ చర్చ జరిగింది. అందులో ఒక వినూత్నమైన విషయం అనలేము, కానీ అందరికీ చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ని రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ చేయించుకోవటం. సో ఈ విషయం గురించి మనతో పాటు అనలైజ్ చేయడానికి ఉన్నారు దుర్గా ప్రసాద్ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అపర్ణ. సార్, యూనిఫామ్ సివిల్ కోడ్ దీని గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బీజేపీ ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఇది తీసుకురావాలి అని ఒక చర్చ కూడా మొదలుపెట్టింది కదా సార్. అయితే ఇది లా అవుతుందా అవ్వదా అనే విషయం పక్కన పెడితే ఇందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని రిజిస్టర్ చేయటం గురించి. సో అసలు ఇందులో 3 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి సార్. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒక నెల కంటే ఎక్కువ ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే దాన్ని ఖచ్చితంగా రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేయించడం. అలా లేదు అంటే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ పడుతుంది, జైలు శిక్ష పడుతుంది. ఇది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటంటే సార్, ఒకవేళ అలా లివ్ ఇన్లో ఉండి విడిపోతే అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వటం అనేది. అండ్ మూడో పాయింట్ ఏంటి అంటే సార్, ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా 21 ఏళ్ల లోపు ఉండి కనుక, అంటే 18 years దాటిన వాళ్ళు పర్మిషన్ ఉంది లివ్ ఇన్లో ఉండటానికి. అయితే వాళ్ళు 21 ఏళ్ల కంటే చిన్నవాళ్ళు అయితే ఆ రిజిస్టర్ సర్టైన్ పేరెంట్స్కి వాళ్ళ పర్యవేక్షణలో ఉన్న వాళ్ళకి, అంటే ఎవరికైతే సంబంధం ఉంటుందో ఆ పిల్లలకి సంబంధించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంది గవర్నమెంట్, మీ పాప లేదా బాబు 21 ఏళ్ల లోపు ఉన్నారు, వాళ్ళు ఇలా లివ్ ఇన్లో ఉంటున్నారు అని. సో ఈ 3 మెయిన్ కీ పాయింట్స్ సార్. దీని గురించి అసలు మీరు ఏమంటారు? ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఉత్తరాఖండ్లో అంతకుముందు గోవాలో ఉంది ఇది. ఏంటంటే 1947 ముందు గోవాలో ఉంది ఇది. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ రిలీజియన్స్కి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు పుష్కర్ సింగ్ ఏం చేశాడంటే ఆ చీఫ్ మినిస్టర్, ఏ రిలీజియన్ అయినా సరే ఉత్తరాఖండ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇదే పాటించాలి. అతను ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు సహజీవనం చేసినప్పుడు వాళ్ళు కొన్ని అగాత్యాలు అది జరగడానికి అవకాశం ఉంది. అంటే వాడు తాగొచ్చో ఒక 1 year అయింది, 2 years అయింది, ఆ అమ్మాయిని ఏదైనా కొట్టాడు, తిట్టాడు. అదేంటి సార్, మనం మొన్నే రీసెంట్ గా చూసాం, ఢిల్లీలో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న ఒక అమ్మాయి పెళ్లి చేసుకోమంటుంది అని చెప్పి ఆ అమ్మాయిని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ లో పెట్టి నెల పాటు ఎక్కడ పడితే అక్కడ అమ్మాయి శరీర భాగాల్ని విసిరేయటం లాంటిది మనం చూసాం. అంత దుర్ఘటనలు జరగటం వల్లే ఇలాంటి ఒకలా తీసుకురావాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అంటారా? అదే అయ్యి ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేశారు కాబట్టి ఎవరున్నారు ఏంటని. ఇంకోటి దీంట్లో 21 years లోపు ఎవరు ఉన్నారు అనుకోండి, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇదోటి ముందు కొద్ది కంట్రోల్ చేసినట్టు అవుతుంది. గ్యారంటీగా ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పేరెంట్స్కి 21 years లోపు ఉన్నట్లయితే ఇద్దరులో ఎవరో ఒకళ్ళకి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ భయం ఒకటి ఉంటుంది. అంటే ఈ విధంగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎంతైతే గవర్నమెంట్ ఆలోచిస్తుందో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అయితే ముందు డిసడ్వాంటేజెస్ లోకి కూడా వెళ్లే ముందు సార్, ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లో చాలా మంది లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు. సో అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ మనం ఇందాక ఆఫ్ స్క్రీన్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఈ పాయింట్ ఒకటి తలెత్తింది. ఇప్పుడు మా పెళ్ళి అంటే అందరినీ పిలిచి చేసుకుంటాము, ఓకే, కానీ మేము లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నాము అని పబ్లిక్ గా వచ్చి రిజిస్టర్ చేయించుకుంటారా సార్ యూత్? అది ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు చేసుకునేవారు కాదు, ఇప్పుడు కంపల్సరీ చేసుకోమంటున్నారు. ఒకవేళ 1 month లోపు చేసుకుంటే 1 month దాటేసింది అనుకో, వాళ్ళు అంటే పోలీస్ పీపుల్ తెలిసింది అనుకో, ఏ ఇంటి పక్కన అటు పక్కన ఫోన్ చేశాడు అనుకో, వీళ్ళు 1 month దాటి నుంచి ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారని చెప్పాడు అనుకోండి, కెమెరాలు ఉన్నాయి, అది ఎవరైనా సాక్ష్యం చెప్పచ్చు, అది ఎన్నాళ్ళ నుంచి రెంట్ ఇస్తున్నారు ఏంటో కూడా తెలుస్తుంది. అవును, తెలిసిపోతుంది, రికార్డ్ అయిపోతుంది. 3 months 4 months నీకు రికార్డ్ అవుతుంటుంది కెమెరాలో. రైట్. సో సీక్రెట్ గా ఉంటే దినదిన గండం నూరెళ్ళ ఆయుష్ అన్నట్టు రోజు భయపడుతూ బతకాలి. దానికంటే రిజిస్టర్ చేయించుకోవటమే మంచిది. ఎందుకంటే 1 month దాటింది అనుకో కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే వాళ్ళకి 3 months ఏమో వాళ్ళకి జైలు, 10,000 rupees ఏమో వాళ్ళకి ఫైన్ కూడా ఉంది. కరెక్ట్. అందువలన ఎవరన్నా సరే వాళ్ళు ఇంటి ఎదురుండాలు అవ్వచ్చు, లేదంటే వీళ్ళ రిలేటివ్స్లోనే వీళ్ళు పడని వాళ్ళు ఉండొచ్చు. ఈ కాలంలో ఇన్ఫర్మేషన్ ఎంతసేపు సార్?
అంతే కదా మరి. కరెక్ట్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా భరణం గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి విడిపోతే భరణం ఇవ్వాలి అనే ఒక పాయింట్ కూడా ఉంది సార్. అది మెయింటెనెన్స్ అనే పాయింట్ ఇక్కడ చాలా మంది యూత్ చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ విషయం మనం ఎలా తీసుకోవాలంటారు? యాక్చువల్గా పెళ్లి చేసుకున్నప్పుడు ఏదో వీడి విడాకులు తీసుకున్నా కూడా డైవర్స్ చేసినప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఇతను కొన్ని ఇన్కమ్ని బట్టి ఆ కోర్టు నిర్ణయిస్తుంది ఎంత ఇవ్వాలి ఏంటన్నది. ఇప్పుడు ఇక్కడ అదే పద్ధతిలో పెళ్లి కాలేదు కానీ లివ్ ఇన్ రిలేషన్లో రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి కోర్టుకు వెళ్ళినప్పుడు జస్ట్ మ్యారేజ్కి ఏ విధంగా అయితే వాళ్ళు మెయింటెనెన్స్ అంటే విడాకులు తీసుకున్నప్పుడు ఇస్తున్నారో అదే విధంగా లివ్ ఇన్ రిలేషన్లో రిజిస్టర్ అయి ఉండుంటే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనమాట, అన్యాయం జరగదు. దానివల్ల ఏమవుతుంది, ఈ అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్ ఉంది, తనకి ఏదో ఇబ్బంది ఏర్పడింది, ఆ అబ్బాయికి ఏమో జాబ్ ఉంది, ఈ అమ్మాయికి జాబ్ లేదు, అప్పుడు తను లివ్ ఇన్ ఉన్నాను అని ప్రూవ్ చేయగలిగితే తనకి మెయింటెనెన్స్ వస్తుంది సార్. పెళ్లిళ్ళు సపోర్టింగ్ ఉంటుంది అనమాట. కానీ ఈ విషయంలో అబ్బాయిలకు అన్యాయం జరిగే అవకాశం లేదు, ఎందుకంటే పెళ్లిళ్ళ విషయంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య రోజుకొకటి వస్తుంది, 6 పెళ్లిళ్ళు చేసుకున్న కొత్త పెళ్లి కూతురు అని. అంటే అమ్మాయి ఇలాంటి మెయింటెనెన్స్ డబ్బు మోసాలతో అబ్బాయిల్ని మోసం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి విషయాల్లో ఇవి కొన్ని ప్రూవ్ చేయగలుగుతాం, కొన్ని ప్రూవ్ చేయలేం. కాబట్టి అబ్బాయిలకి ఇది డిసడ్వాంటేజ్ అవ్వచ్చా? అవటానికి అవకాశం ఉంది. ఇందాక నువ్వు చెప్పావు కదా, ఇది మోసం చేసే మహిళ ఉందనుకో, అది ఆ ట్రాప్లో హనీ ట్రాప్ లాగా ఒక అందంగా ఉండి ఇతనితో ఉండి ఒక 1 year లేకపోతే 3 months 4 months ఎంతో ఉండి క్లెయిమ్ చేసింది అనుకో, ఇది నాకు మెయింటెనెన్స్ కావాలని, లేకపోతే బెదిరించవచ్చు. అలాంటిది 100లో ఒక 5% ఉండొచ్చు. అందరూ లేడీస్ అలా ఉంటారని తెలీదు. కానీ వీళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఐడియా వస్తుంది, ఒకళ్ళొకళ్ళ భావాలు ఎలా ఉన్నాయి, ఆయన మంచిదా కాదా, ఎలా ఉంటుంది. జనరల్గా ఏంటంటే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్ ఒక ఆఫీస్ వాళ్ళు లేదా దగ్గర వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, వాళ్ళు ఒకళ్ళ భావాలు తెలుస్తాయి, దాన్ని బట్టి ఉంటారు. కానీ ఎక్కడో కానీ ఇతనికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చాయి అనుకో, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమిటి, ఇతనికి ఏదో అది డ్రింకింగ్ హ్యాబిట్ కానీ లేదంటే ఇంకొక అమ్మాయితో వీడికి రిలేషన్షిప్ వచ్చిందనుకో, అప్పుడు ఈ అమ్మాయి గొడవ పెడుతుంది, నువ్వు నాతో ఉన్నావు కదా, నువ్వు మళ్ళీ ఇంకొక అమ్మాయితో ఎలా ఉంటున్నావు అని చెప్పేసి తెలిసిందనుకో. అప్పుడు లేదంటే ఇతనికే తెలిసింది ఈ అమ్మాయి ఇంకో ఎవరితోనో ఉంటుందనుకో, తెలిసిందనుకో, అప్పుడు గొడవలు వస్తాయి. అప్పుడు సపోర్టింగ్గా ఉండేది ఈ అమ్మాయికి అడ్వాంటేజ్ అవుతుంది, మెయింటెనెన్స్ వస్తుంది. అందుకే ఇతనే అందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికే గవర్నమెంట్ ఈ రిజిస్ట్రేషన్ ఎన్ని పెట్టింది ఏంటంటే ఇటువంటివన్నీ కంట్రోల్ చేయడానికి. ఎలా పడితే ఇదివరకు ఏది లేదనుకోండి, ఇప్పుడు అక్కడ కానిస్టేబుల్ అనుకో, ట్రాఫిక్ రూల్స్లో మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ కానిస్టేబుల్ ఉన్నానుకోండి, అక్కడ ఒక ట్రాఫిక్ మనం అక్కడ కానిస్టేబుల్ ఒకలా ఉంటాం, ట్రాఫిక్ లేకపోతే మనం ఎదురు వెళ్ళిపోతాం, అక్కడికి ఎవరు లేలే అని చెప్పేసి, లేకపోతే రెడ్ సిగ్నల్ వెళ్ళిపోతుంటాడు, ట్రాఫిక్ ఆ సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక రిజిస్టర్ చేసుకోవాలన్న రూల్ ఉంది, కొద్దిగా భయపడతారు, కొద్దిగా కంట్రోల్ అవుతుంది. ఈ సహజీవనం ఎన్ని కూడా కొద్దిగా కంట్రోల్ అవుతుంది. ఏ రిలీజియన్ వాళ్ళైనా ఎవరైనా సరే ఉత్తరాఖండ్లో ఆ రూల్ పాటించాల్సింది. రైట్. ఇది కనుక చట్టపరంగా ఆమోదించబడితే, లా కనుక అయిందంటే ఖచ్చితంగా మనం ఈ రిలేషన్షిప్స్లో ఏదైతే ఉంటారో వాళ్ళందరూ కొంచెం ఎక్కువ దూరం వెళ్లకుండా కొంచెం కట్టడి చేయొచ్చు యూత్ని. కానీ ఇది సొసైటీకి మంచిదంటారా చెడ్డదంటారా? ఇది ఏమైందంటే వీళ్ళకి ఒక అమెరికన్ కల్చర్ అవ్వచ్చు లేదా అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ అవ్వచ్చు, అక్కడ ఎక్కువగా ఆల్రెడీ ఫాదర్స్ డే మదర్స్ డే ఏంటి వినేవాళ్ళు ఆశ్చర్యంగా ఉండేది నాకు. అంటే ఏంటన్నమాట, వాళ్ళు ఫాదర్స్ డే అంటే అక్కడ వాళ్ళ ఫాదర్ అప్పుడు వేరు, ఇప్పుడు ఫాదర్ వేరు అనమాట, అందుకే ఫాదర్స్ డే పెట్టారు వాళ్ళకి. ఇక్కడ అటువంటి కల్చర్ రాబోతుందని అనిపిస్తుంది. ఇది ఎందుకంటే భావాలు ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారమ్మా, మ్యారేజ్ జరిగినప్పుడు ఉమ్మడి కుటుంబాలతోనూ బాబాయ్ పిన్ని అందరితో ఉండబట్టి ఏదైనా కాంప్రమైజ్ అయ్యేవారు, అడ్జస్ట్ అయ్యేవారు. ఇప్పుడు అలా ఉండట్లేదు. రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి ఒక జంటను చూసాం, వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు కానీ విడిపోయారు. చాలా మంచి, మొత్తం మా తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు వాళ్ళు విడిపోయినందుకు. అంటే వాళ్ళు కనీసం 1-2 సంవత్సరాల లోపే విడిపోయారు. అదే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబ సభ్యులతో అత్తగారు మామయ్య గారు పెదనాన్నగారు ఇలా అందరితో ఉన్నారనుకోండి, ఇలాంటివి ఉండవు. వాళ్ళు అడ్జస్ట్ చేస్తారన్నమాట. ఈ సహజీవనం కూడా ఏంటంటే కంట్రోల్ చేయడానికి
తగ్గుతుంది గ్యారంటీగా. ఇటువంటివి పెట్టడం వలన అంత విచ్చలవిడిగా ఉండకపోవచ్చు, దీనివలన కంట్రోల్ అవుతుంది. మిగతా అన్ని రిలీజియన్స్ వాళ్ళు కూడా అందరితో సమానంగా చూస్తారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది. వీడు సహజీవనం చేయాలంటే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇస్తేనే నేను చేయగలను ఒక నమ్మకం ఉండి వాడు దానికి ప్రిపేర్ అయితేనే ఆ అమ్మాయితో సహజీవనం చేయడానికి అవకాశం ఉంటుంది. అవును, ఇలాంటి దానివల్ల అమ్మాయిలకి కూడా మోసాలు తగ్గే అవకాశం ఉంటుంది. రైట్. ఒకవేళ వాడు ఏమన్నా ఇబ్బంది పెట్టాడనుకో, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంది కాబట్టి క్లెయిమ్ చేసుకుంటుంది. సో నాకు అనిపిస్తుంది సార్, మీరు చెప్పిన దాని అంతటి ప్రకారం చూస్తుంటే ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు సహజీవనంకి అసలు ఏమీ లేదు, ఆ తర్వాత మెల్లగా వాళ్ళు సహజీవనం చేసిన వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి హక్కులు ఉంటాయి అనేది వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన రూల్స్ కనుక నిజమైతే పెళ్లికి సహజీవనానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే పిల్లలు పుడితే వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా సార్. సో ఆల్మోస్ట్ మ్యారేజ్ అనేది ఎటువంటి ఇన్స్టిట్యూషను, అలాగే సహజీవనాన్ని కూడా ఇన్స్టిట్యూషన్లా మారుస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ రిజిస్టర్ చేసుకోలేదు అనుకో, వాళ్ళు పిల్లలు పుట్టినా సరే వీళ్ళ పిల్లల్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఏం అవకాశం లేదు. నిజంగా సహజీవనంలో ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ సిస్టమ్ లేకుండా సహజీవనం చేసి పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళ ఆస్తులు హక్కు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా వాళ్ళు చూడవలసి వస్తుంది. అతనికి ఇన్కమ్ ఉండున్నట్లయితే రైట్. అది సో ఆడపిల్లలు కూడా ఆలోచించాలి, మగపిల్లలు కూడా ఆలోచించాలి. మనం స్తోమత, వయసు, మెచ్యూరిటీ అన్ని ఉంటేనే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా సరదాకి సహజీవనం చేస్తామంటే కుదరదు. కరెక్ట్. గవర్నమెంట్ కంట్రోల్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. రైట్. బట్ ఇది లా అవ్వాలి, అయితే మన సొసైటీకి కూడా మంచిది, పిల్లలకి కూడా మంచిదే. అంటే ఒక్కొక్కసారి యంగ్ ఏజ్ లో చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ చాలా జీవితం అంతా రీగ్రెట్ అవుతాం. అప్పుడు తెలియదు కదా సార్, పెద్దయాక తెలుస్తుంది ఏంటి మంచి ఏంటి చెడు అని. సో 21 years లోపు ఉంటే పిల్లలకి అలా సహజీవనం అనేది ఉంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటం అనేది సెన్సిబుల్గా అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఏదైతే ఇప్పుడు ఇది లా అయితే మాత్రం నిజంగా ఇది మంచి కోసమే అని అనుకోవచ్చా? అలాగే అనుకోవచ్చు ఇది, ఎందుకంటే ఇది మంచి ఇందాక చెప్పావు కదా 21 years లోపు ఉంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను. గ్యారంటీగా 21 years లోపు ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేసినట్టే. ఏ పేరెంట్ ఒప్పుకోడు. నువ్వు నీకు ఎంతో భవిష్యత్తు ఉంది, లివ్ ఇన్ రిలేషన్ ఏంటి, నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి కదా, లేదా ఉద్యోగం చేయాలి కదా, నేను మీ పెళ్లి చేస్తాము ఇదేంటి పద్ధతి అని చెప్పేసి కన్విన్స్ చేసే అవకాశం, కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంది, కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది అనమాట. రైట్. సో చూద్దాం అసలు లా అవుతుందా అవ్వదా. అండ్ చాలా మంది చాలా భిన్నాభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఎంత దూరం వెళ్తుంది, ఇది సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. దుర్గా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నమస్కారం.